దేవుని నామాన్ని స్మరించుట అంటే ఎప్పుడు యేసయ్యా, యేసయ్యా అని అంటం కాదు. దేవుని నామాన్ని స్మరించుట అనంటే మనం విశ్వాసంలో నడుస్తూ, అదే విశ్వాసాన్ని ప్రకటిస్తూ, దేవుని యొక్క విధులను గైకొని నడుచుకొనటాన్ని దేవుని నామాన్ని స్మరించుట అని అంటారు. మనము లోకంలో ఎలా ఉన్నాము అని అంటే ఒక్కసారి ఆలోచించుకుంటే అటు పక్కన లోకంలోని ఉన్న ప్రతిదీ ఆస్వాదిస్తున్నాము. దేవునిలో ఉన్న ప్రతిదీని ఆస్వాదిస్తున్నాం. దేవుని వాక్యంలో కూడా చెప్పి ఉన్నారు. అయితే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చగా ఉంటే నా నోటి నుండి నేను ఉమ్మి వేస్తాను అనేసి అని అన్నారు. అయినప్పటికీ కూడా ప్రతి వాక్యము మన నోటిన ఉంటుంది. మనకు జ్ఞాపకం వస్తుంది కానీ లోకంలోని పడిపోయి ఆ స్థితి నుంచి మనం లేవట్లేదు. అలా ఉండకుండా విశ్వాసంగా ఉండాలి. విశ్వాసాన్ని మనం ప్రకటన చేసేవారుగా ఉండాలి. లోకపు మాటలను మానివేయటానికి మనం ప్రయత్నం చేయాలి. లోకంలోని ఒక చిన్న వర్డ్ ఉన్నదంటే ఆ ప్రతి వర్డ్‌కి కూడా సాంగ్ ఉన్నది, డైలాగ్ ఉన్నది, లేకపోతే ఆ మాట మీదే ఒక మూవీ ఉండటం ఏయో ఒకటి ఉండి మనల్ని అటువైపుకి లాగుకోవడానికి ఆకర్షిస్తున్నాయి గూడాను. సో, వాటిల నుంచి మనం దూరంగా ఉండి మన విశ్వాసంలో నిలకడగా ఉండాలి. మనం క్రమం తప్పకుండా బైబిల్ చదవాలి. వాక్యము ధ్యానించాలి. నెక్స్ట్ మనము ఏదైతే వాక్యం చదువుతున్నామో ఆ వాక్యము ఆ అంశం మీద ప్రార్థన ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. మనం అలాగ స్థిరంగా ఉండాలి. ఎందుకంటే సమయం ఇంకా లేదు. సమయం అయిపోయింది. ఇది మన చివరి రోజుల్లో ఉన్నాం. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటామో కూడా తెలీదు. అనుదినము లెగిసి మనం ప్రార్థన చేయాలి. అలిసిపోయి ఎప్పుడో లేట్‌గా లెగిసి మన పనుల్లోని బిజీ అయిపోవటం కాకుండా క్రమం తప్పకుండా ఉదయమే లేచి ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చదవాలి. దాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. ఆ లోకంలో ఉన్నవి మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా మనం దూరంగా ఉండగలిగేలా ఉండాలి. లోకంలో ఉన్న వాటిలోని కలిసిపోకుండా ఉండాలి. ఎగ్జాంపుల్‌కి మనము వాటర్‌లోని ఆయిల్ డ్రాప్స్ ఏసాము అనంటే ఆ డ్రాప్స్ అయితే వాటర్‌లోని కలవకుండా ఆయిల్ డ్రాప్స్ సెపరేట్ అయ్యి ఉంటాయో అదే విధంగా మనం కూడా సెపరేట్ అయ్యే ఉండాలి. మనము ఈ లోకంలో నుంచి దూరంగా వెళ్ళలేము, పారిపోలేము. అయినప్పటికీ కూడా సెపరేట్‌గా ఉండటానికి మనము సిద్ధపడి ఉండాలి. మొదట ట్రై చేద్దాము. చిన్నగా ట్రై చేస్తూ బలపడదాం. ఒకేసారి బలపరచబడాలి అనంటే మన బలం సరిపోదు. దేవుడే ఆ బలం అనుగ్రహించాలి. సో, సాతాన్ని ఓడించడానికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మనం మన దేవుని దగ్గరికి చేరుకుని ఆయన నామాన్ని స్మరిస్తాం. ఆయన నామాన్ని గాని మనం స్మరించలేని వారమైతే మనం చచ్చిన వారితోనే సమానం. మన దేవుని దృష్టిలోని బ్రతికిదాము. లోకంలోని వెలుగు వలె ఉందాము. మన ఇంటికి కూడా వెలుగై ఉందాము. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.